అయితే చేద్దాం. నమస్తే అమ్మ. ఏం మాట్లాడదాం? ఎలా ఉందమ్మా? మీ ఆరోగ్యం ఎలా ఏం ఉంది? ఆరోగ్యం అయిపోయింది. నా పిల్లలు పోయినప్పుడే నా ఆరోగ్యం పోయింది. ఇంకేం ఆరోగ్యం ఉందమ్మా? అలా అంటే ఎలా అమ్మ చెప్పండి? ఏమో చెప్పనీకి ఏముందమ్మా? పిల్లలతోటే నా ఆరోగ్యం ఉండే. పిల్లలు లేనిది ఏం ఆరోగ్యం ఉంటుంది? ఎలా వాళ్ళు ఉండేవాళ్ళమ్మ ముగ్గురు? వాళ్ళు నాకు తల్లిదండ్రులు వాళ్ళే అయ్యిండ్రి అమ్మ. నేను వాళ్ళకి తల్లినని చెప్పొద్దు. నాకే వాళ్ళు తల్లిదండ్రి అన్నీ ముగ్గురు చెప్పడం. కూడా పిల్లల స్కూల్ నుంచి ప్రతి ఒక్కరు రావటం జరిగింది. ఫౌండేషన్‌కి సంబంధించి అలాగే ప్రిన్సిపల్ గాని వీళ్ళందరూ వచ్చారు. పిల్లలు ఎంత షార్ప్ అంటే ఇంటర్, డిగ్రీ పూర్తయిన వెంటనే తనకి ఇంటర్నేషనల్ వైస్‌గా కూడా జాబ్స్ వచ్చాయనేది కూడా వాళ్ళొచ్చి చెప్తున్న మాటలు ఒక్కసారిగా తల్లిదండ్రులకు కన్నీరు తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక సార్లు పిల్లలు అన్నారంట, "నాన్న ఇక్కడ ఆటో వదిలేసి వచ్చేసేయి. మేము చూసుకుంటాం మిమ్మల్ని" అని చెప్పి మాటిచ్చారంట. అదే చివరి మాట అయిందని చెప్పొచ్చు. అమ్మ చెప్పారా జాబ్‌ల గురించి ఏమన్నా మీతో? చెప్పింది 2 నెలలు అయితే నా బిడ్డ జాబ్ దొరుకుతుంది అన్నది. ఆమె కూడా నేను డిగ్రీలను చేస్తా అన్నది నా చిన్న బిడ్డ కూడా. నేను డిగ్రీలని మమ్మీ జాబ్ తెచ్చుకుంటా, నేను డిగ్రీలను తెచ్చుకుంటా అది 10th నుండి అనుకుంటాను నేను డిగ్రీలను చేస్తా ఇంటర్లని అనుకుంటానే సీఏ ఇది అని దాన్ని ఎందుకు వదులుకోవాలని సీఏ ఎగ్జామ్ కూడా రాయడానికి ఫీజు కట్టిన. నేను అన్నీ చేసుకుంటా పోయినా కానీ నా పిల్లలు నాకే అన్యాయం చేసిపోయేది. ఇప్పుడు 2 నెలలు అయితే నన్ను తీసుకుపోతాన్నది. జనవరిలో పోదాం మమ్మీ నేను రూమ్ చూస్తానన్న బిడ్డది. జనవరిలో నా రెండో బిడ్డ వస్తుందన్న జాబ్. అమ్మ మొదటి అమ్మాయి పెళ్లి చేసినప్పుడు కూడా ఎంతో చాలా గ్రాండ్‌గా చేశారు. అప్పుడు ఎలా జరిగిందమ్మ అంతా? మొదటి అమ్మాయి పెళ్లిలో ఆ హడావిడి అదంతా? హడావుడి అంతా నా పిల్లలే చేసిండ్రు. అన్నీ తెచ్చుకోమని నా పిల్లలే చేసిండ్రు. చేసుకోమని నా పిల్లలే అన్నీ వాళ్ళు ఏం చెప్పినట్లు నేను అట్లా వినుకుంటూ పోయినా పెళ్లి నేను. పెద్దలని చెప్పొచ్చా? పెళ్లి పెద్దలాగానే చేసిండ్రు వాళ్ళు. వారం రోజులు హైదరాబాద్‌లో చిన్న అమ్మాయిని నాతో వదిలిపెట్టిపోయిండ్రు. ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్‌లో అన్ని సామాన్లు మొత్తం గాజులతో సహా తీసుకొచ్చిండ్రు. ఖాళీ నేను హైదరాబాద్ పోయి బట్టలు ఒక్కటే తెచ్చిన సంబంధించి. తత్మే వేరే ఏమీ తేలేదు. అన్నీ నేనే తీసుకొస్తాను. నా పిల్లలకి ఏవి కావాలో నాకు ఇష్టం వచ్చినవి అడుగుతుండ్రు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినాయని ఏది అడగలేరు కూడా నాకు ఇంతవరకు. కానీ నా పిల్లలు నేను ఏది ఇష్టమో వాళ్ళకి అదే ఇష్టం ఉండే. మమ్మీ తెచ్చింది ఇష్టపడుతుండ్రి. అట్లని. నాకు వేరే చీర నచ్చలేదని దానికి వేరే చీర తీసిర్రు మూడో దానికి. అది తెచ్చిందే కట్టుకుంటే వర్కేసింది. ఇది మా అక్క తెస్తే కూడా మీకు ఇద్దరికి బాగైతాయి బేటా అని ఇద్దరు అమ్మాయిలకు చీరలు కట్టించి దీనికి 3 రోజులు తిరిగిన లంగవోణికి. నా పిల్లలకి ఏది మంచిగా అవుతుందో ఏ సెట్ అవుతుందని తిరిగి తెస్తుంటే నేను. నా పిల్లలంటే నాకు అంత ఇష్టం. నా పిల్లలంటే అంత ఇది. నేను అసలు ఏమి కోల్పోయినో నాకే అర్థమైతలేదు. వాళ్ళకి ఏది కావాలన్నా ఇప్పుడు అమ్మ మీరింత ఏడుస్తుంటే పిల్లలు కూడా ఆత్మ కొంచెం ఇబ్బంది పడతా ఉంటది ఏం కదా! కొంచెం నన్ను అస్సలు గిట్ల ఏడిపియనీయకుండ్రి. గిట్లా జర మొఖం మీద అయితే నా కొడుకు ఫోన్ చేసి చెప్తుండే. మమ్మీ ఎందుకేమో దిగులుగా కూస్తున్నదని హైదరాబాద్ ఫోన్ చేస్తుంది. అవి వీడియో కాల్ చేసి అవి ఇది వత్తుమా ఏమన్నా ఇది ఉందా? ఏమన్నా అన్నాడని అవి అంత దిగులు పడుతుండే. నా మీద అంత ఇష్టం ఉండే వాటికి. కొంగు పట్టుకొని ఒకరు తిరుగుతుండే చేతి ఇట్లా భుజాల మీద అవి అంత పెద్దగా అయిండ్రు కానీ నాకు ఏదో చిన్న పిల్లలు పాలు తాగే పిల్లల్లాగా చేస్తుండ్రు. అమ్మ నేనేమి చెప్పుకోవాలి? మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశ్యం అస్సలు కాదు. అంటే ఆ రోజు ఎళ్ళే ముందు అసలు పెళ్ళికి వద్దన్నారు. అంటే నేను వద్దనలేను. మీ భర్త ఆయన వద్దన్నారు. కానీ వద్దన్నాడు గానీ మీరెందుకు అంటే మీ నాకంటే నా పిల్లలకి అయిపోయి కదా 4 రోజులు సెలవన్నది నా రెండో బిడ్డ. 4 రోజులు సెలవంటే అది ఎప్పుడు రాకుండే గూడా అది. 4 రోజులు సెలవంటే దానికి శనివారము, సండే హాలిడే ఉంటది. ఈ మిగతా బుధవారం ఆఫీస్ జేసుకొనొచ్చింది. శుక్రవారము, గురువారం హాలిడే ఉంటది మమ్మీ అన్నది. సరే బేటా 4 రోజులని వీళ్ళు గూడా ఏమన్నారు మమ్మీ మేము ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితున్నాము. ఇంటికైతే వస్తాము. ఆడే ఇదైతాము. అన్న పెండ్లి గూడా అయితది కదా గురువారము. చూస్తాం మీ డిన్నర్‌కి లేకుట్లేదు మళ్ళా మేము వెళ్ళిపోతామన్నారు. సండే రోజు ఉంది కదా బేటా అందరుండ్రు ఒక్కటే పరి ముగ్గురు పోదురు అక్క చెల్లెండ్లు. ఉందురు సండే అని నేను డిన్నర్‌కి కూడా పోలేదు మా అక్క కొడుకుది. అట్లని నా పిల్లలు ఇంట్లోనే పెట్టుకొని నేను ఇంట్లోనే ఉంటి. అమ్మ ఇంకెట్లా? ఎప్పుడు ట్రైన్‌లోనే వెళ్ళేవాళ్ళు. ఆ రోజు బస్‌లో వెళ్లారు అంటున్నారు. ఒక నిజమేనా? అమ్మాయి ట్రైన్‌కి ఎళ్తుండే ఎప్పుడు. ఒక అమ్మాయి బస్‌కెళ్తుండే. ఒక్క అమ్మాయి ఇది 2 నెలలాయే నేను అంతా ఏసి చిన్నదాన్ని. ఒక నెల ఒకటే నెల అయిపోయి గూడా. 2 నెలల అది ఆన్‌లైన్ క్లాస్ పెట్టింది నా సాయిప్రియ. దానికి ఆడికెళ్ళి హైదరాబాద్‌కెళ్ళి మమ్మీ ఒక్కతే అయితుంది మమ్మీ చూసుకునాలని ఆన్‌లైన్ క్లాస్ పెట్టింది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. దాంట్లో ఆన్‌లైన్ క్లాస్ ఇనుకుంటా లాస్ట్ మొమెంట్‌లో ఎగ్జామ్స్ ఉంటాయని తోలుకపోయింది నెలాయే అంతా. అది గూడా హాస్టల్ ఏడ చూడనని ఇంకో పెద్ద బిడ్డ హాస్టల్‌లోనే పెట్టినా నేను. ఒక్కరిని నేనెప్పుడు వదిలిపెట్టలేను ఒక్కరిని ఇట్లా అని. రా సాయి ప్రియకి కూడా వాళ్ళ ఫ్రెండ్‌ని ఒకదాన్ని "నీకు బస్ కిరాయి కూడా ఏమైతే అది పెడతా బేటా. నువ్వు హాస్టల్‌లోనే చదువుకో." సాయి ప్రియతో పాటు వాళ్ళ ఫ్రెండ్‌ని కూడా పెట్టి నేను ఒక సంవత్సరం బయట హాస్టల్‌లో కూడా పెట్టినా నేను. అన్నీ పెట్టి సాయి ప్రియ కరాటే కూడా నేర్చుకుంది. నేర్చుకున్నది. క్లాసులు నేర్పింది, కూడా ఇచ్చేసింది. ఇస్తుంది. ఇది చేసింది. క్లాసులు నేర్పింది, ఇది జేసింది. మళ్ళా ఇప్పుడు కూడా ఏమో తీసుకున్నానంటే ఇది చేసుకుంటా ఇప్పుడు 10 తారీఖేమో ఉన్నదంట ఆమెకు.
అది కూడా చేస్తా అన్నది. ఇప్పుడు 10 తారీఖు 60,000 వస్తాయన్నది ఈమె చేసింది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లాగా ఉండే అదే నాకెంతో సంతోషంగా ఉండేవాళ్ళు. నా పిల్లలది అదొక్కటే నాకు ఇది ఉండే కానీ వేరే నాకు లక్షలు కావాలి, ఇది కావాలని నేను వాళ్ళ పెరుగుడు ఒక్కటే చూసుకున్నా నేను. ఓళ్ళే నాకు వాళ్ళ కోట్లు జీవితం అన్నంత వాళ్ళ వాళ్ళకి. జీవితం నాకు వాళ్ళు ఎంతెంత ఎదుగుతుంటే నాకు అంతంత ఉల్లాసం వస్తుంది. ఇప్పుడు అదే ఇది అయ్యే నేనేం చేయాలి? అమ్మ, చిన్నమ్మాయి ఏదైతే ఐ విజన్ ఫౌండేషన్లో ఒక మెంబర్గా ఉందో వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ప్రతి ఇయర్ ఇచ్చే అవార్డుని నందిని అవార్డుగా, అంటే మీ చిన్న కూతురు పేరు మీదుగా అవార్డు ఇస్తున్నారు. దాన్ని ఏమంటారు దానికి సంబంధించి? అంటే అంటే మీ కూతురు పేరు మీదుగా ఇంక ఇప్పటి నుంచి ఎవరికి అంటే ఆ ఫౌండేషన్లో ఎవరైతే బాగా చదువుతారో, యాక్టివ్గా ఉంటారో మీ అమ్మాయిలాగా, వాళ్ళకి నందిని అవార్డు అని చెప్పి మీ కూతురు పేరు మీదుగా ఇస్తున్నారనమాట. సంతోషమే కదా! నా బిడ్డ ఇంకా బతుకుంది అన్నట్లా ఫీల్ అయితా అంతేగాని నాకేమి ఇది లేదు. ఇప్పటికైనా నేను ఎప్పటికైనా అప్పుడు కూడా నీదొచ్చిన చదువు ఇంకొకరికి చదివిపియాలి బేటా అని చెప్పింది. నేను ఒక్కరికి నీవు చదివిన చదువు దాపెట్టుకో అనుకుంటే నా పిల్లలు కూడా అట్లనే ఉండ్రి. నా పిల్లలు పోయేటప్పుడు కూడా దేవుని కాళ్ళు మొక్కి నా కాళ్ళు మొక్కినంతటికి కడప బయటికెట్టకుండ్రి. అది ఏది బయట ఫంక్షన్ కూడా నేను అంటుండే ఎగ్జామ్ రాస్తుండ్రా బేట ఎందుకు కాళ్ళు మొక్కుతారంటే లేదు మమ్మీ నీ ఆశీర్వాదమే మాకు ఉండాలి అంటుండ్రి. నా పిల్లలంతా ఇది ఎదుగుతుండ్రి కానీ అసోడిది ఇట్లా అయ్యిరి అని నేను ఏమి కోలుకున్నాలే నేను. ఏడుకోవాలంటే నన్ను నలుగురు పిల్లలే సంతోషం. నేను లేట్ అయిపోతుంటే నా పిల్లల్ని రెడీ చేసుకొని. ఏడుకోవాలన్నా కూడా నేను నా పిల్లలతో పాటు మొన్న మ్యారేజ్ కూడా అంతా అయిపోయినాక 12 గంటలకు మా అన్న ఫోన్ చేస్తుండాడు. ఫోన్ చేస్తుండు కానీ నా పిల్లల్ని అంతా రెడీ చేసుకొని కార్లో తీసుకొని పోయినా. అవి మిగతా సామాన్లు కూడా ఎంట వేసుకొని పోతుంటే వాటికి ఏమేమి అవసరమని కవర్లు వేసుకొని పోతుంటే నేను. అట్లా చేస్తుంటే కానీ నాకు ఇట్లా చేసిర్రు ఇప్పుడు. వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడారు? ఏమీ మాట్లాడలేరమ్మా. నాకు ఏమి అట్లా అవుతుందని కూడా పోయేటప్పుడు కూడా హైదరాబాద్ పోయేటప్పుడు కూడా లేట్ అయిందని ఎక్కసేపు మాట్లాడి జుట్లు వేసినా పంపించిన. ఎక్కసేపు లేకుంటే పో మమ్మీ లోపలికి పో మమ్మీ అని బాయ్ బాయ్ అని చెప్తుండ్రి అని ఇంకొక ఏ అమ్మాయికి టైంకి జుట్టేతో వెళ్ళారమ్మా పొద్దున ఇంట్లో నుంచి వాళ్ళు? 5:30 5:30 అయిండేనేమో. 5:30 కాదు 4:30 4:30కి ఇంట్లో ఇంట్లో నుంచి తాండూరుకి వెళ్ళిపోయిండు. బయలుదేరారు. ఏదో అదే బస్ స్టాండ్కు బస్ స్టాండ్. 5కి ఏముంటుండే అన్నారు. అప్పటి వరకు ఒక అమ్మాయి పోయింది, ఇద్దరు పోయినరు, బస్ ఎక్కిండ్రు, స్టార్ట్ కూడా అయింది అన్నారు. స్టార్ట్ అయినాక కూడా ఇంకొక అమ్మాయిని తోలుకపోయినంత వరకు స్టార్ట్ అయింది. మమ్మీ స్టార్ట్ అక్క రాలేదు చేయలేదు. చేయలేరు. అది మమ్మీ డాడీ వచ్చేనా అక్క రాలేదు ఇంకా బస్సు స్టార్ట్ అయింది అంటే మీ డాడీ రాడమ్మా లేట్ అవుతాడంటే కూడా ఆమెకు జుట్టేసి బయట లేవాడు డాడీ వచ్చినంత వరకు. అప్పటి వరకు బస్సు ఆగింది నా పిల్లలని చూడనికైనా ముగ్గురిని పొట్టన పెట్టుకుని ఇంత ఇది చేసింది ఆ బస్సు కూడా. నేనేమని చెప్పు ఇంత నా పిల్లల్ని అందంగా పెంచితే ఎంతో అపురూపంగా పెంచుతి కానీ అపురూపంగా పెంచి కూడా వేస్ట్ అయ్యాయి అంటే ఏం చేసుకుంది నాకేది చూసుకోవాలన్న అర్థమైతే లేదు. అంటే అమ్మ అసలు ఊహించి ఉండరు కదా ఊహించి అసలు. అస్సలు అసలు నేను అసలు ఎప్పుడు అట్లా తెలిసిందమ్మా మీకు ఆ వార్త? మాకు 8 అయిండేనేమో ఇట్లే బాబుని తోలిచ్చిన నేను స్కూల్కు. టిఫిన్ బాక్స్ కట్టించి స్కూల్కి పంపించి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే నా సాయిప్రియ అయితే ఇమ్లెట్లా చేస్తుండే అది ఫోను. యాడ ఈడు ఎక్కినప్పటి నుండి వికారాబాద్ ఈ అనంతగిరి గుట్ట నుండి స్టార్ట్ చేస్తుండే అది. ఈడ అనంతగిరి గుట్ట పోతున్నా మమ్మీ, వికారాబాద్ పోతున్నా మమ్మీ, నేను సేవెళ్ళ పోతున్నా ఇట్లా చేసుకుంటూనే పోతుండే ఎప్పుడైనా కూడా. అయినా నేను చేసినాక ఇంకా ఇది కాలేదు కదా అని సాయిప్రియకి చేస్తే ఫోన్ చేయలేదు. మళ్ళీ రెండో ఆమెకి చేసిన తనుషకు చేస్తే ఆమె కూడా లేపలే. పిల్లలు పండిండ్రేమో ఇది వేసుకొని అని పోయి వాళ్ళ వీడియోలు చూసిన కొంచెంసేపు కూర్చొని కొంచెం చాయ్ పెట్టుకొని తాగి వీడియోలు చూసి ఏం చేస్తే సామాన్లు కడుగుదామని పోతే ఒక అమ్మాయి బయట ఇట్లా తాండూరు బస్సు యాక్సిడెంట్ అయిందంట తాండూరు బస్సు అంటే అది ఆనే పెట్టి వచ్చేసిన బయటికి. ఎప్పుడైంది తాండూరు బస్సు ఎప్పుడుదంటే ఈ రోజు అంట పొద్దుగాల పోయిందంటే ఇక అప్పుడే నాకు ఇది అనిపించింది. పొద్దుగాల నా పిల్లలు పోయినరు కదా అదే బస్స పొద్దున బస్సు అంటే గదొక్కటే ఫస్ట్ బస్కే పోతారు నా పిల్లలు అని ఆ బస్సు అని బయటకు వచ్చి బయటికి పోయింది తొందరగా వెదాం పిల్లలు యాక్సిడెంట్ అయిందానికి ఇమ్లెట్లా వెళ్ళిపోయింది. అప్పటి వరకు కూడా ఎవరెవరికో ఫోన్ చేసిన ఫోన్లు ఆనే ఉండయి నా పిల్లలవి. లేదమ్మా నువ్వు హాస్పిటల్కి రా ఉండరు అంటే ఏమైంది ముగ్గురు బిడ్డలు నాకు సాయిప్రియ నందిని తనుష ముగ్గురు బిడ్డలు చెప్పండి ఒక్కరికన్నా ఇయ్యండి అంటే కూడా వాళ్ళు ఏం చెప్తానే లేరు. చెప్పకుంటే కూడా నా బిడ్డలకు ఫోన్లే చాలా ఉన్నాయి కదా దెబ్బలు తాకిండొచ్చు అని అంతవరకు పోయినంత వరకు నేను అదే అనుకున్నాను. కానీ ఇంత జరుగుతుందని నేను ఎప్పుడు కల కూడా ఉంచలేదు. నా పిల్లలు ఇట్లా అవుతారు కూడా అని నేను లేకుంటే ఇది కూడా కాలేదు. సండే రోజు ఈరోజు వారం రోజు మొత్తం 7 గంటలకు నాకు చెప్పుతుండ్రి అన్నీ కూర్చొని ఇట్లా మమ్మీ అట్లా మమ్మీ అంటని నా పక్కల కూర్చున్నారు ఇక్కడొకరు. నందిని ఏదో ఒకటి చీర చేస్తున్నా ఇట్లా గాజులు చూస్తున్నా నా బిడ్డ చిన్న బిడ్డ ఏదో ఒకటి సగ చేసుకుంటూ ఉంటుండే. అట్లా ఉంటుండ్రి నేను ఇప్పుడు అది చిన్నదే నాకు అల్లరి దానికే తిట్టాలి మళ్ళీ ఇట్లా చేస్తావని. కానీ అల్లరి చేసేదన్నా దాన్ని అన్న ఇడిచిపోవచ్చు కదా అంత ఇది అంటుండే. మమ్మీ నేను కూర్చుని పెట్టి నడుపుతాను నాకు డిగ్రీలోనే జాబ్ వస్తుంది అది అప్పటి నుండి సెకండ్ ఇయర్ నుండి అంటుండే.
మమ్మీ నీతో పాటే ఉంటా, నేను ఏడుకో నీతో పాటే ఉంటా అంటుండేది. ఇట్లా చేసి ఏం చేద్దాం. అమ్మ ఏమవుదాం అనుకున్నారు?